తెలియజేసుకుంటూ ఈరోజు ద్రాక్షారామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూజలు నిర్వహించడం జరిగింది. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా రాజకీయాల్లో దేని చుట్టూ తిప్పుతున్నారంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీస్తూ వెంకటేశ్వర స్వామి రాజకీయంగా వాడుకుంటున్నారు. వారికి సద్బుద్ధిని ప్రసాదించాలి. ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా మొట్టమొదటిగా ఏ అంశంలో ఏమనెత్తారంటే తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు కలిసిందని చెప్పి అనేక రకాలుగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది. 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఎటువంటి ఎంక్వైరీ కూడా ఏమీ తేలలేదనేది ఈరోజు చాలా స్పష్టంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే ఏదైతే తిరుపతి దేవస్థానం మనం అత్యంత పవిత్రంగా భావించే రోజు వైకుంఠ ఏకాదశి రోజు. ఆ రోజు సంబంధించి తిరుమల టికెట్ జారీ చేసే విషయంలో చాలామంది భక్తులు చేరిపోవడం జరిగింది. ఇది రెండో అంశం, తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీశారు. మూడవది ఏంటంటే బహుశా రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే అనేక మంది తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా వ్యవహరించారు. బహుశా బిఆర్ నాయుడు గారు చేసినంత కలంకం, ఆ కుర్చీకి తెచ్చినంత కలంకం ఇప్పటి వరకు కూడా ఏ చైర్మన్ కూడా తిరుపతి దేవస్థానం తీసి రాలేదని చాలా స్పష్టంగా గడిచిన 10-15 రోజులు ఏవైతే పత్రికల్లో కానీ టీవీల్లో కానీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బిఆర్ నాయుడు గారి వీడియోలు బయటకు చూశాం. మరి ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏమీ పట్టనట్టు బిఆర్ నాయుడు గారు ఎటువంటి తప్పు చేయనట్టు వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇస్తుంది అంటే మీరు తప్పు చేస్తున్నా మా పార్టీ నాయకుడైతే మేము కళ్ళు మూసి